గురువులకు కృతజ్ఞతలు, స్నేహితులకు కృతజ్ఞతలు, ప్రకృతి మాతకు కృతజ్ఞతలు. ఎందరో మహాత్ములు, గురువులు, వనదేవతలు మన మధ్యనే వచ్చి కూర్చున్నారు. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. అణువణువు ప్రకృతి మాత శక్తితో నింపబడుతోంది. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. 1 సెకండ్. సమయమే సాధన, సహనమే ప్రగతి. వివేకానందుడు చెబుతున్నాడు. ధ్యానముతో సమానమైన తీర్థము, తపస్సు, యజ్ఞము లేవు. వ్యాస మహర్షి చెబుతున్నారు.
ఆలోచన వస్తూ ఉంటే మాత్రమే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. రాముడు చేసిన ధ్యానం, అల్లా చెప్పిన మార్గం, జీసస్ చేసిన సాధన ఇప్పుడు మనము చేస్తున్నాం. ఏమి భాగ్యమో కదా. త్రికరణ శుద్ధి ఉన్నవారికి అంతరాత్మ ప్రబోధం అన్నది స్పష్టంగా గోచరిస్తుంది. హలో 4 3 2 1 0. అరచేతులు చూస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. ఇంత చక్కగా చేసిన ధ్యానానికి ఒక్కసారి రెండు చేతులు పైకి పెట్టాలి. అందరు గట్టిగా రెండు చేతులు పైకి పెట్టి ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. ఓకే ఫ్రెండ్స్, మన ఎమ్మెల్యే గారు వచ్చారు. గట్టిగా క్లాప్స్ పడదాం. ఉన్న చోటు నుంచే గట్టిగా ఇంకా గట్టిగా. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. ఓకే ఫ్రెండ్స్, దంపతులు వేదికను అలంకరించాలి. జాస్తి సత్యనారాయణ గారు దంపతులు వేదిక మీదకి రావాలి. వడిసలేరు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు వేదిక మీదకి రావాలి. శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని గట్టిగా ఆహ్వానిద్దాం. వేదిక అలంకరిద్దాం. మాట్లాడుకుందాం. సెంగిశెట్టి శ్రీనివాసరావు గారు తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు వేదిక మీదకి రావాలి. బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత నవీన్ గారు వేదికను అలంకరించాలి. గట్టిగా క్లాప్స్తో. రంగంపేట సర్పంచ్ దుర్గారావు గారు వేదికను అలంకరించాలి. పార్టీ అధ్యక్షులు గిరిబాబు గారు కూడా రంగంపేట వేదికను అలంకరించాలి. ఓకే ఫ్రెండ్స్, పోతుల వెంకటరాజు గారు వడిసలేరు, పోతుల వెంకట్రావు గారు వడిసలేరు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఆళ్ల బాబీ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మాసిన వెంకన్నబాబు గారు కూడా వేదికను అలంకరించి కోరుతున్నాం. సత్యబాబు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వెలుగుబంటి సత్యనారాయణ గారు వేదికను వెలుగుబంటి సత్యబాబు గారు. ఉద్దండపురం ఉద్దండరావు శ్రీనివాస్ గారు కూడా వేదికను అలంకరించుకుంటున్నాం. వేదికను అలంకరించాలి. మాసిన వెంకన్న దొర గారు కూడా వేదికను అలంకరించాలి.
క్లాప్స్. ఆళ్ళ బాబీ గారు కూడా వేదిక వద్దకు రావాలి, వేదికను అలంకరించాలి. ఇన్ఛార్జ్ ఎంపీటీఓ గారు కూడా వేదికను అలంకరించాలి. క్లాప్స్. మరొకసారి మన గ్రామానికి విచ్చేసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా గట్టిగా క్లాప్స్తో కొడదాం. ఓకే ఫ్రెండ్స్, భాస్కర్ రెడ్డి గారు మరి ఈ వేదికని నడిపించవలసిందిగా కోరుచున్నాం. విజయ భాస్కర్ రెడ్డి గారు. ముందుగా మనందరి గురుదేవులు తను నమ్మిన సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగే ఏకైక గురువు, విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గం మరి ఒడిసిలేరు గ్రామంలో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో, ఒడిసిలేరు శాఖ ఆధ్వర్యంలో వన సంరక్షణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి ఆత్మబంధువు, ఆత్మీయులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి అలాగే ఈ వేదికను అలంకరించిన పిరమిడ్ సొసైటీ సభ్యులకు, మరి మన పార్టీ అతిథులకు, నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన గురువు మనందరికీ కూడా ఒక దిశ నిర్ధారణ చేసి ఆయన భూమి నుంచి దివికేగి మరి ఎన్నో కార్యక్రమాలు మనకు అప్పచెప్పి ఆయన భూమి నుంచి దివికేగారు. మరి అందులో భాగంగానే ఈ జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం, మరి శాకార జగత్ కోసం ఆయన చెప్పిన బాటలో నడుస్తూ మరి ఈరోజు బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి సహాయ సహకారాలతో మరి వన మహోత్సవాన్ని ప్రతి మనిషికి అవసరం వృక్షాలు. ధర్మో రక్షతి రక్షిత. ఏదైతే ధర్మాన్ని మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనే దానికి అందులో ఒక భాగంగా మన తల్లిదండ్రుల కంటే ఎక్కువైనటువంటి వృక్షాలని మనకు తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. మరి ఆ నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఈ వనాలను సంరక్షించాలని, మళ్ళీ కొత్తగా మొక్కలు నాటుతూ వాటిలందరినీ పోషించవలసిన బాధ్యతగా మరి ఈ పిరమిడ్ సొసైటీ సభ్యులు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ కార్యక్రమం మరి ఇక్కడ ఒడిసిలేరులో జరుగుతుంది, కానీ ఆ గురువు చూపించిన మార్గం, మరి ఆ గురువు ఏర్పాటు చేసిన పిరమిడ్ మెడిటేషన్ ద్వారా దేశ విదేశాల్లో ఈరోజు వీక్షిస్తున్నారు. వారందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత మనందరికీ తెలుసు. ఎందుకనంటే గత వారం రోజుల నుంచి మరి శాసనసభ్యుల వారు మాకు చిన్నాన్నగారు ఈ మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుంటూ మరి ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి వన సంరక్షణలో
మరి ఆయన కూడా పాలు పంచుకుంటూ ఎంత బిజీగా ఉన్నా మన ఈరోజు మన ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం, మరి మన కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ మొక్కల గురించి, మొక్కల యొక్క విధానాల గురించి అందరికీ తెలిసింది. ఆయన ఈరోజు ఈ పిరమిడ్ స్వీట్ సొసైటీ కానీ, ఈ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ హైదరాబాద్ వారు కానీ ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈ వృక్షాల మీద ఉండి ప్రేమ చూపుని వీళ్ళు చేయాలనే దానికోసం ఉంది. మరి గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి. ఈ సభాముఖంగా చిన్నాన్న గారిని నేను కోరేది ఏంటంటే, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వెయ్యడమే కాకుండా వాటిని పోషించవలసిన బాధ్యత కూడా ఉంది. వేసేసామంటే కాదు, వేసిన దాన్ని సంరక్షించవలసిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. కాబట్టి మీరు ఏదైనా మాకు మొక్కలు గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా చేయగలిగితే, ముందుగా మన అనపర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మొక్కలను వెయ్యడమే కాకుండా ఈ సంరక్షించే బాధ్యత కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ఈ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ కూడా తీసుకుంటుందని మరి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాము. మరి ఈ కార్యక్రమంలో మీరు పంచుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఇటువంటి కార్యక్రమాల్లో బాగా పాల్గొని మరి ప్రతి వృక్షాలని మనం సంరక్షించాలి. వృక్షం తల్లిదండ్రి మనల్ని కన్నారు కాబట్టి మనల్ని పెంచి పోషించాలనుకుంటారు. వృక్షాలు మనకిచ్చే ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నా, నీకు ఒంట్లో పోకపోయినా కూడా దాని బెరడు ద్వారా కూడా మనం ఇవాళ ఎన్నో ఉపయోగాలు ఎన్నో చెట్ల ద్వారా పొందుతున్నాం. కానీ అట్లా విలువ తెలిసినట్టో తెలియదో తెలిసి తెలియనట్టుండి నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నాము. దయించి మరి ఈ రోజు నుంచి అయినా ప్రతి మొక్కలు కూడా ప్రతి ఇంటి దగ్గర మొక్కలు వేసి వాళ్ళ సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇచ్చేసిన నవీన్ గారిని మీ యొక్క ఆలోచన మరి చిన్నాన్న గారి ముందు, శాసనసభ్యుల వారి ముందు పెట్టమని కోరుకుంటూ నవీన్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చి మన జిల్లాల్లో ఎక్కువగా చేస్తాను. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఫ్రెండ్స్. మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మన గురుగారు ఎప్పుడో మనకు చెప్పారు. ఆయన చెప్పిన 18 ఆదర్శ సూత్రాల్లోనే మనకు ఈ ప్లాంటేషన్ గురించి, ప్రకృతి గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దానిలో భాగంగానే మనం ఇప్పుడు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు ఎంతగా విపరీతమైన ఈ ఎండలు రావటము దీన్ని చూస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి మనం ఇప్పుడు అత్యవసరంగా ఏదైనా చెయ్యాలి అంటే అది కేవలం మొక్కలు నాటడం వల్ల, ఉన్న వృక్షాలను సంరక్షించుకోవడం. విపరీతంగా మనం చెట్లను నరికేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన అభివృద్ధి పేరుతో, అభివృద్ధి అన్నది ఉన్నా కూడా మనం 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వృక్షాలను ఒక 5 నిమిషాల్లో కొట్టేయడం జరుగుతుంది. కానీ ఆ వృక్షాలు రావాలంటే మళ్ళీ ఎంతో టైం పడుతుంది. మన గవర్నమెంట్ వాళ్ళు, అంటే సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూడా చెప్తున్నారు 27% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో మొక్కలు అటవీ శాఖ ఉంది, దీన్ని 50% మనం తీసుకెళ్ళాలి అనేసి. దాన్ని మనం 50% తీసుకెళ్ళాలి అంటే అత్యవసరంగా మనం చేయవలసింది విస్తృతంగా, అంటే మనం చేసేది ఏదో 1-2 నాటడం కాదు ఫ్రెండ్స్. విస్తృతంగా ఎక్కడ వీలుంటే అక్కడ మనం ఈ మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం కూడా ఫ్రెండ్స్. ఏదో నాటాము వదిలేసామని కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత మనం ఎప్పుడైతే చేపడతామో అప్పుడు అద్భుతంగా మనం ముందుకెళ్తాము. ఈ ప్రకృతి అంటే భావితరాలకు మనం ఏదో ఆస్తులు ఇస్తున్నాము లేకపోతే డబ్బులు ఇస్తున్నాము అనేది కాదు. వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, నీరు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే మనం భావితరాలకి ఏదైనా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకు పీల్చడానికి సరైన గాలి, వాతావరణం లేకుండా మనకి ఎంత ఆస్తులు ఇచ్చినా ఏమిచ్చినా ఈ భూమిపైన 55 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తే భూమిపైన మనిషి జీవించడము అన్నది ఎవరి వల్ల కాదు ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఇప్పుడే 48-49 డిగ్రీల దగ్గర ఉన్నాం. దీన్ని మనం ఎంత వీలైతే అంత త్వరగా తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలి ఫ్రెండ్స్. దానిలో భాగంగానే మనం ఈ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి పెట్టేసి దీంట్లో మనం వీలైనంత వరకు మనం ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా ప్రతి ఒక్క, అంటే మనం ఈ ధ్యానం తెలిసిన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు దీనికి ముందుకు రావాలి ఫ్రెండ్స్. అంటే మనం ఆధ్యాత్మికంగా ముందర ఉన్నాము, వీటికి మనం ముందుంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు అద్భుతంగా మనకు సపోర్ట్ చేస్తారు. దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకునేసి వాళ్ళకు వీలున్న ప్లేస్లో, వాళ్ళకి అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా ఈ మొక్కలు నాటి
నాటడంతో పాటు పాత అంటే పెద్ద పెద్ద వృక్షాలను సంరక్షించడం కూడా చాలా అవసరం ఫ్రెండ్స్. దీన్ని మనం అందరం కూడా బాధ్యతగా తీసుకుందాం. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ వడిసెలేరు పిరమిడ్ వీళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈరోజు మన ముఖ్య అతిథి రామకృష్ణారెడ్డి గారిని ఆయన యొక్క ఈ వన సంరక్షణ మహోత్సవం మీద ఆయన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈరోజు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో అదేవిధంగా బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ సౌజన్యంతో ఎంపీపీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. సౌజన్యంతో ఈ వనరుల సంరక్షణ కార్యక్రమాన్ని ఈ వడిసెలేరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే సుభాష్ పత్రిజీ ఉన్నారో వారు స్థాపించిన సంస్థ ఈ పిరమిడ్ సొసైటీ. వారి ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది చాలా అపూర్వ విషయం. ఇటువంటి కార్యక్రమాలకి ప్రాచీన సంస్కృతిని కాపాడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఆది పురుషులు శ్రీ సుభాష్ పత్రిజీ గారికి దివ్య స్మృతికి స్మృత్యంజలి పాటిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిరమిడ్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చిరంజీవి విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మరి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారికి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, అదేవిధంగా అధికారులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలకు. కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. ఈరోజు పిరమిడ్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఒక అత్యద్భుతమైన కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందువలన అంటే ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రకృతి పరిరక్షణలో మనందరం భాగస్వాములు కావాలి. సాధారణంగా ఆధ్యాత్మికత అనగానే మనందరం ఏదో పూజలు చేయడం, వ్రతాలు చేయడం, హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడంగా భావిస్తూ ఉన్నాం. కానీ భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత అనే దానికి చోటు ప్రకృతిని పరిరక్షించుకోవడం, ప్రకృతిని ఆరాధించడం మాత్రమే ఆధ్యాత్మికత. మీరు హిందూ సంస్కృతిలో ఉన్న ఏ మంత్రాన్ని తీసుకున్నా, ఏ పూజా విధానాన్ని తీసుకున్నా, నాకు జన్మనిచ్చిన ప్రకృతికి తిరిగి మనం కృతజ్ఞత చెప్పుకోవటం మాత్రమే తప్పించి మన బాగు కోసం, మన సిరి సంపదల కోసం, మన ఆరోగ్యం కోసం పూజలు చేసే విధానం మాత్రం ఎక్కడా లేదు. మనకి జన్మనిచ్చి మనల్ని పరిరక్షిస్తున్న ప్రకృతికి మనం కృతజ్ఞత చెప్పుకోవటం మాత్రమే ఇవాళ భారతీయ సంస్కృతిలో కానీ హిందూ సంస్కృతిలో కానీ ఉన్న అంతరార్థం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది ఎవరి కోసమో కాదు, మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇవాళ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ పచ్చదనం తగ్గిపోయింది. పూర్వకాలంలో మనకు తులసి మొక్కను పూజించమన్నారు, మారేడు మొక్కను పూజించమన్నారు, వేప చెట్టుకి రాయి చెట్టుకి కళ్యాణం చేయించమన్నారు. ఈ పద్ధతులన్నీ ఎందుకు పెట్టారు అంటే వన సంరక్షణ అనేది మన జీవితంలో ఒక ప్రధాన భాగస్వామ్యం కావాలి అంటే దానికి కొంత ఆధ్యాత్మిక విధానాలు జోడించడం ద్వారా
పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలనే ఒక కాన్సెప్ట్ని మనకి చొప్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలను ఆ రోజు పెద్దలు మనకు ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు మూఢభక్తి మనలో ప్రవేశించింది. ఆ మూఢత్వంతో రకరకాల కార్యక్రమాలు తీసుకుని మూఢత్వంతో ముందుకు వెళతాం తప్పించి ఆ ప్రక్రియ వెనక ఉన్న అంతరార్థం ఏంటనేది ఆలోచన చేసే విధానాన్ని మనం సంపూర్ణంగా కోల్పోయామనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సైంటిఫిక్గా మనం ఎంత డెవలప్ అయినా ప్రకృతిని పరిరక్షించుకోకపోతే మాత్రం మానవాళికి మనుగడ లేదు అనేది కూడా ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. దానికి ఒకే ఒక ఉదాహరణ, ఇవాళ 2020 నుంచి తీసుకుంటే 2020లో జపాన్లో క్యోటో నగరంలో ఒక సదస్సు జరిగింది. క్యోటో ప్రోటోకాల్ అని దానికి పేరు. ఆ రోజు ఏదైతే ఉష్ణోగ్రతలు, ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్రతలం మీద ఉన్న ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో 2020 నాటికి ఏదైతే టెంపరేచర్స్ ఉన్నాయో అదే టెంపరేచర్స్ని పెరగకుండా కాపాడుకోవాలని ఆనాడు 170 దేశాలు కలిసి క్యోటోలో ఒక ప్రపంచ సదస్సు, పర్యావరణ సదస్సుని నిర్వహించడం జరిగింది. ఇప్పుడే నవీన్ గారు చెప్పారు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయని. ఆనాడు 2020 నాటికి ఏ ఉష్ణోగ్రత ఉందో అదే ఉష్ణోగ్రతను కాపాడాలని ఆ రోజు పెట్టి క్యోటో ప్రోటోకాల్ అని దానికి ఒక నామకరణం చేసి ఆ ప్రోటోకాల్ను ప్రపంచంలో అన్ని దేశాలు ఫాలో అవ్వాలని పెడితే ఆ రోజు అమెరికా లాంటి దేశాలు దాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే పారిశ్రామికీకరణ ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది. పారిశ్రామికీకరణకి భంగం వాటిల్లుతుందనే ఉద్దేశంతో అమెరికా లాంటి దేశాలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు 24లోకి వచ్చాం, అంటే 24 సంవత్సరాలు అయింది ఆ కార్యక్రమం జరిగి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఒక దేశంలో ఈ పర్యావరణ క్యాప్ పేరుతో పర్యావరణ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. 24 సంవత్సరాలు అయ్యేటప్పటికి 170 దేశాలలో ఇవాళ 220 దేశాలు అయినాయి దాంట్లో సభ్యత్వం తీసుకున్నవి. దాంట్లో మన దేశం ప్రధానంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధాన భాగస్వామ్యం వహిస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే దాంట్లో భారతదేశం చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. కానీ ఇంతవరకు ఆ రోజు 2020లో క్యోటో ప్రోటోకాల్ ఏదైతే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారో అది ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితి. ఉష్ణోగ్రతలు అలా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో 5 సంవత్సరాల క్రితం కనీసం 1.5 డిగ్రీలు టెంపరేచర్ని తగ్గించాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ సాధ్యం కాని పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల జరుగుతున్న ప్రమాదాలు ఏమొస్తున్నాయి అంటే ఇవాళ మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి. కరిగిపోయి సముద్ర మట్టం పెరుగుతూ వస్తూ ఉంది. దానివల్ల రేపు భూమి ఏదైతే ఉందో భూమి విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. క్రమంగా నగరాలు కానీ పట్టణాలు కానీ లేదంటే పల్లెలు కానీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇది మానవాళి మనుగడకి ప్రమాదంగా పరిణమించే పరిస్థితి. గత సంవత్సరం ఈజిప్ట్లో జరిగింది క్యాప్. అప్పుడు కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అమల్లోకి వచ్చేటప్పటికి సామాన్య ప్రజానీకంలో ఒక అవగాహన లేకపోవడం, ఒక నిర్లిప్తత ఏర్పడడం, తద్వారా మనం సంరక్షించుకోలేకపోవడం వనాల్ని, తద్వారా వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి ప్రమాదాలని పసిగట్టే ఆనాడు పూర్వీకులు కార్తీక మాసాలని పూర్తిగా వనాల్ని పెంచాలి, వన సంరక్షణ చెయ్యాలి, వన మహోత్సవాల పేరుతో కార్యక్రమాలు పెట్టారు. ఆ మాసం అంతా వన మహోత్సవాలు చేయమన్నారు. కానీ వాళ్ళు దాని అర్థం మారిపోయింది. మనం గార్డెన్ పార్టీలు పెట్టుకోవడం మాత్రమే పరిమితం అయ్యాం. ఆ గార్డెన్ పార్టీల్లో కూడా వికృతమైన ఆటలాడడం, విపరీతమైన పోకడలకు పోవడం తప్పించి వన మహోత్సవం అనే కాన్సెప్టే టోటల్గా పక్కదారి పట్టేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వనాల్ని పరిరక్షించడం కోసం ఆ రోజు ఈ కార్తీక మాసాన్ని పూర్తిగా వన సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఆ వనాలు ఏ విధంగా మనకి ఉపయుక్తంగా ఉంటాయి అనే ప్రయోజనాలు చేస్తే అనేది తెలియజెప్పడం కోసం ఆ వనాలకు వెళ్ళి మనం భోజనాలు చేయడం ద్వారా ఆ విషయాన్ని గ్రహించమని పెడితే ఇవాళ భోజనాలు పెట్టుకోవడం అనేది ఒక ప్రధాన ప్రాధాన్యత ఇచ్చేసి వన సంరక్షణ అనేది పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ
గత 5 సంవత్సరాలుగా చెట్లు కొట్టే సంస్కృతికి తెరతీసింది గత ప్రభుత్వం. పెద్ద పెద్ద వృక్షాలని పడగొట్టి ముఖ్యమంత్రి గారి పర్యటనల పేరుతో వనాలను తొలగించటం, చెట్లను తొలగించటం ఈ కార్యక్రమాలకు తెరతీశారు. మరి 1996లోనే చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమం పెడితే అవహేళన చేశారు. 2000లో ప్రపంచ దేశాలన్నీ మేల్కొంటే 1996లో చంద్రబాబు నాయుడు గారు మేల్కొల్పారు ప్రపంచాన్ని. మరి ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను వెలికి తీయాలి, తద్వారా మనిషి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, వాతావరణాన్ని పరిరక్షించాలి, తద్వారా మానవాళి మనుగడకి దోహదం చేసే పరిస్థితులను సృష్టించాలనే ఒక ఆలోచనతో ఇవాళ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాచీన సంస్కృతిలో మన ప్రాచీన సాంప్రదాయాలు, మన ప్రాచీన ఆహారపు అలవాట్లు ఎంత గొప్పవో ఒకసారి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉదాహరణకి వినాయక చవితి కార్యక్రమాన్ని తీసుకోండి. వినాయక చవితి అంటే పూర్తిగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన పూజా విధానం. అందులో మీరు స్వామికి నివేదించే ప్రసాదాలు కానీ, స్వామిని పూజించే వస్తువులు కానీ అన్నీ ప్రకృతి పరిరక్షణకు ఉద్దేశించినవే. ఇవాళ నిమజ్జనం కార్యక్రమం అది కూడా వికృత పోకడలకు పోయింది. ఇవాళ మట్టి విగ్రహాన్ని మాత్రమే వాడండి అన్నారు. మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా నువ్వు ఎక్కడ పుట్టబడ్డావో, ఎక్కడ నిమజ్జనం కాబోతా ఉన్నావో ప్రతి మనిషికి అవగాహన కలిగించే పండగది. కానీ ఇవాళ నిమజ్జనం కార్యక్రమం చూస్తూ ఉంటే రాజకీయ నాయకులుగా మాకు తప్పని పరిస్థితి, వాటికి రికమెండ్ చేయాల్సిన పరిస్థితి. కానీ మానసికంగా చాలా ఇబ్బందికర పడే పరిస్థితి వస్తూ ఉంది. మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించుకోకపోతే మానవాళికి మనుగడ లేదు అనేది వాస్తవం. మీలాంటి అంటే పత్రిజీ లాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారందరూ వివిధ పద్ధతుల ద్వారా ప్రకృతిని పరిరక్షించటం, మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం ధ్యేయంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కానీ అందరి ధ్యేయం ఒకటే, ప్రాచీన భారతీయ సంస్కృతిని కాపాడాలి, తద్వారా మానవాళి మనుగడకి బీజం వేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ మనం విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతూ ఉన్నాం. విదేశీయులు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. ఒక విచిత్రమైన విధానం. ఇవాళ ఎక్కడో కాలిఫోర్నియా లాంటి దేశాల్లో ఇక్కడ భగవద్గీత పైన కానీ లేకపోతే గాంధీజీ సిద్ధాంతం పైన కానీ పరిశోధనలు జరుగుతూ ఉంటే మనం ఇక్కడ వింత పోకడలకి మనం పోయే పరిస్థితి వచ్చింది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవనేది ఇవాళ ఫ్రాన్స్ లాంటి దేశాలు గుర్తించాయి. మన రామాయణ మహాభారతాలపైన పరిశోధనలు చేసి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన పురాణ పురుషులు ఎవరనేది కూడా ఫ్రాన్స్లో ఇవాళ థీసిస్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. కానీ మనం అవి వదిలిపెట్టి ఇవాళ మనం విదేశీ సంస్కృతి పట్ల వెళ్ళి మనం మిడ్ నైట్ బిర్యానీలు 3 గంటలకు బిర్యానీలు తినే సంస్కృతికి ఇవాళ మనం తెర తీసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మన ఆరోగ్యాన్ని మన జీవన విధానం ద్వారా మనం హరించుకుపోతూ ఉంది. మనమే మన ఆరోగ్యాన్ని నష్టం చేసుకుంటూ ఉన్నాం. మనకి ఇందాక బెరడు ఏ విధంగా ఉపయోగపడుతుంది, చెట్టు బెరడు అనేది చిరంజీవి విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు. మనకు ప్రధానంగా పురాణాల్లో తీసుకుంటే 2 వైద్యులు, చరకుడేమో సర్జను, రావణుడేమో ఫిజిషియన్. వాళ్ళిద్దరూ రాసిన చరక సంహిత కానీ రావణ సంహిత కానీ ఇవాళ ఆయుర్వేదానికి మూలం. అదేవిధంగా ఇవాళ అలోపతి వైద్యం అంటే ఇంగ్లీష్ వైద్యంలో కూడా వాడే అనేక మెడిసిన్స్కి ఇవాళ చెట్ల నుంచి ప్రకృతి నుంచే
దాని మూలాలు తీసుకుని తద్వారా ఇవాళ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మనకు ఆ మూలం ఇస్తే నామోషి. ఇవాళ ఆయుర్వేద వైద్యాన్ని కూడా అడల్ట్రేషన్ చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తిరుపతి లడ్డుయే అడల్ట్రేషన్ వచ్చేసింది అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. అటువంటిది ఆయుర్వేదం కూడా అదే పరిస్థితికి వచ్చింది. ఇమీడియట్ రిలీఫ్ కోసం అక్కడ రకరకాల స్టెరాయిడ్స్ కానీ ఇవి కానీ వాడడం, దానివల్ల ఆయుర్వేదం పైన మనకు నమ్మకం పోయే పరిస్థితి రావడం జరిగింది. కానీ అదే మూలాన్ని ఆయుర్వేదం వాడినా, హోమియోపతి వాడినా, అల్లోపతి వాడినా ఆ మూలాలతోనే మందులు తయారయ్యే పరిస్థితిని ఒక్కసారి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. అంత అత్యద్భుతమైన సంస్కృతి మనది, భారతీయ సంస్కృతి. మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి విషయం ప్రకృతిని పరిరక్షించాలనే విషయాన్ని బోధిస్తూ ఉంది. దాన్ని మనం వదిలిపెట్టరాదు. మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల యొక్క మూలాల్ని మనం వదిలిపెట్టకూడదు. దానిలో ప్రధానమైనది వన సంరక్షణ. ఈ వన సంరక్షణని మనం 100% చేయగలిగితే ఇవాళ దాదాపుగా 48-49 డిగ్రీలు కాదు 50 డిగ్రీలు సమ్మర్లో మనం టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఇది వర్షకాలం. ఇక్కడ హ్యూమిడిటీ ఇప్పుడు ఏ విధంగా మనం అనుభవిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు. ఒక పక్క హోరున వర్షం కురుస్తూ ఉన్నా హ్యూమిడిటీ ఇక్కడ మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. దీనికి ప్రధానమైన వాతావరణ కాలుష్యం. ఇవాళ ఢిల్లీ లాంటి నగరాలు చూస్తూ ఉన్నారు మీరు. వాతావరణ కాలుష్యంతో అక్కడ పౌరులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో. ఒకరోజు ఈవెన్ నెంబర్సు, ఒకరోజు ఆడ్ నెంబర్సు వెహికల్స్ని రోడ్డు మీదకి అలౌ చేసే పరిస్థితి ఇవాళ ఆ మహానగరాల్లో ఏర్పడుతూ ఉంది. ఇవాళ బాంబే నగరం క్రమంగా కనుమరుగవుతూ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ కారణం వాతావరణంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవడం. వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి అంటే మనం ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలి. దానికి ప్రధానమైంది వన సంరక్షణ. అంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మరి అనపర్తి నియోజకవర్గాన్ని ఈ వన సంరక్షణలో భాగస్వామ్యం తీసుకుంటాం, దానికి ముందు వరుసలో ఉంటామని విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించారు. దాన్ని నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఇటీవల కాలంలోనే ఇక్కడ మరి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు. నేను ఎంపీడీఓలు ఇతర అధికారులతో సమావేశమైనప్పుడు కూడా దీనిపైన చర్చించాం. ఇప్పుడు ఏదైతే 15 రోజులు సెప్టెంబర్ 15 నుంచి రేపు గాంధీ జయంతి వరకు సేవా పక్షోత్సవాల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంట్లో వన సంరక్షణ కూడా ఒక కార్యక్రమం. దానిలో భాగంగా మేము చర్చించినప్పుడు ఉపాధి హామీ ద్వారా మేము మొక్కలు ప్రభుత్వం నుంచి మీకు సరఫరా చేస్తాం, కానీ దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సంరక్షించే బాధ్యతను తీసుకుంటే ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం కలిసి, నాకు ఐఎంఏ సభ్యులు కూడా ముందుకు వచ్చారు డాక్టర్స్, మేము కూడా భాగస్వామ్యం వహిస్తామని. అదేవిధంగా ఇంకెవరెవరు ఇటువంటి ఆలోచన విధానం మనతో ఈ ప్రకృతి పరిరక్షణకు కలిసి వచ్చే ఎవరెవరు ఉన్నారో వారందరినీ కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమంగా ఈ అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి నేను సంసిద్ధమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తొందరలోనే ఈ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం. ఐఎంఏ వాళ్ళు కూడా మాకు కొంత పార్ట్ ఇవ్వండి, ఆ పార్ట్ని మేము మొక్కలు నాటి మీకు అప్పగిస్తామన్నారు. అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలను రిక్వెస్ట్ చేద్దాం, ట్రీ గార్డ్స్ ఇమ్మందాం. అదేవిధంగా మరి హెల్పింగ్ హ్యాండ్స్, బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ఇటువంటి వారు ఎంతమంది సహకరిస్తారో చూద్దాం. అందరం కలిసి మన వంతు మనం ప్రకృతిని పరిరక్షించుకోవడం కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత అత్యద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి, సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం
ఒడిసిలేరు శాఖ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్తో మరి ఎవరైనా మరి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పిరమిడ్ సొసైటీ సభ్యులు కాకముందు నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి నాకు తెలుసు. దాని మీద నన్ను అడిగిన వెంటనే చిన్నాన్నగారికి చెప్పడం, ఈ సభాముఖంగానే మనం నేను అడిగిన దానికి స్పందించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దాన్ని ఈ ప్రకృతి పరిరక్షణలో ఒక భాగస్వామిగా మనల్ని తీసుకుంటానని అన్నందుకు నేనైతే సంసిద్ధంగా ఉన్నాను. మీరు ఎప్పుడు ఏ టైంలో పిలిచినా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నేను మీ మీటింగ్కి పిలిచినప్పుడు నేను వచ్చి మాకు ఎంత భాగస్వామి ఇస్తే, ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ మా పిరమిడ్ సొసైటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా మేము ఏదైతే మేము తీసుకున్నామో దాన్ని సంరక్షించే బాధ్యత మేము తీసుకున్న దాన్ని మీకు అద్భుతంగా చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. మరి అలాగే మీ కార్యక్రమంలోకి మమ్మల్ని ఆహ్వానించమని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. మరి ఈరోజు నువ్వు ఏమైనా మాడతారని మరి కార్యక్రమం ఏర్పాటు చేసావు కదమ్మా. మరి ఈరోజు మరి ఇక్కడ ఈ గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త, మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాకు ఆత్మబంధువు, మరి ఆవిడ్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమం. ముందుగా గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, ఆళ్ళ గోవింద్ గారు మాకు ఎంతో హెల్ప్ చేశారండి. ఆయనకి, వాళ్ళ అన్నయ్య గారికి, అందరికీ, వేదికని అలంకరించిన అందరికీ కృతజ్ఞతలండి. ఈ పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ, ఇక్కడ చేసిన అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్స్. మన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, మరొక అధ్యక్షులు మన సంగిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సి. ముందుగా మన ఎక్కడెక్కడ వాళ్ళు మరి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించి ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడికెక్కడ అద్భుతంగా ఒక పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసి తన ఉన్నతికి తానే కారకుడని అత్యద్భుతంగా చెప్పి నీ జీవితం నీ అరిచేతుల్లో ఉందని అతి స్పష్టంగా కొండ బద్దలు కొట్టి సత్యాన్ని చెప్పిన జగద్గురువుకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకుందామండి ఈ సందర్భంగా. మరి అలాగే ఈరోజు ముఖ్య అతిథులు మరి శాసనసభ సభ్యుల వారు ఎంత ఉన్నతంగా మనకి అందించారు. వటవృక్ష సంపద మనకి ఎంత ముఖ్యమో, మన మానవ జీవితానికి, మన మనుగడికి వృక్షజాతి లేకపోతే మానవ జీవితం మనుగడ లేదనే సత్యాన్ని చాలా అద్భుతంగా చెప్పారు సార్ కూడా ఒకసారి ఈ సందర్భంగా గట్టిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇలాగే మనకి పెద్దలు మరి అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు గ్రామ అధికారులు కానీ మనందరం ఎక్కడికెక్కడ ఇలా వృక్ష సంరక్షణ మనం చేసుకున్నట్లయితే మన స్థితిని మనం మార్చుకుని మనం ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే మరి ఖచ్చితంగా వృక్షాలని మనం సంరక్షించుకోవాలండి ముఖ్య ఉద్దేశం. దీన్ని మరి ఇలా ప్రతి గ్రామంలోనే కూడా సభ్యులు వారు చెప్పినట్టుగా మరి ప్రతి గ్రామం కూడా మనకు సపోర్ట్ చేసినట్లయితే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఎప్పుడు ఎన్నో సేవలు ఇలా చేస్తూ ఉన్నారండి. కానీ దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం సార్. మీరు చెప్పిన చాలా అద్భుతంగా మాకుంది. ఇలాగే ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఇలా చేసుకోవాలని ఈరోజు మీ నుంచి ప్రారంభిస్తాం. అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఇది తీసుకెళ్తాం సార్. మీరు మాకు ముఖ్య అతిథులుగా మరి కతిమ శాసనసభ్యులు కూడా మేము ఎక్కడ పెట్టినా మేము ఆహ్వానించుకుంటామండి. మీ సలహాలు మీ సూచనలు తీసుకుంటూ మేము ఇలాగా
ఈ జిల్లా అంతా కూడా వ్యాపించదలుచుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంత మరి పెద్దలు చాలామంది ఉన్నారు ఎక్కువ మాట్లాడడానికి. ధన్యవాదాలు. సరే సార్, ముఖ్యంగా రేపు నవంబరు 11వ తారీఖున మరి బెమ్మర్స్ పితామహ పత్రి గారిది జన్మదిన వేడుకలండి. 11 తారీఖున ఆ రోజు మరి మనకి పేరవరం అంటే ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరలో ఉంది. పేరవరంలో అతిపెద్ద పిరమిడ్ అంటే 200x200 మరి శతరపడుగుల్లో మన ఏపీలోనే కాదండి, మొత్తం మన భారతదేశంలోనే అతి గొప్ప ధ్యాన మందిరం అండి. అది ఒకేసారి ఒకరికొకరు టచ్ లేకుండా 5,000 మంది కూర్చొని మరి సాధన చేసుకోవచ్చు. అంత గొప్ప గోదావరి ఒడ్డునండి. మరి గోదావరి ఒడ్డున అది రేపు 11వ తారీఖుని మరి ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠ జరుగుతుందండి. దీనికి శాసనసభ్యుల వారిని కూడా ముఖ్యంగా రావాలని కోరుతున్నాం సార్. అందరూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మరి పేరున మాకు ఆళ్ళ బాబీ గారు మాకు ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మాకు మిత్రులు. నా నాన్నగారు సీతారామయ్య గారు అందరూ కూడా తెలుసండి, చాలామంది తెలుసు, పెద్దలందరూ ఉన్నారు. పేరున మరి ఈ కార్యక్రమంలో ఈ టైం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరి పిల్లలకి ఇక్కడికి ఇచ్చేసిన ఎక్కడి నుంచో పిరమిడ్ మాస్టర్లు ఇచ్చేసారు వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్కూల్ మాస్టర్ పదరాజు మాస్టర్ని రావాల్సిందిగా కోరుతున్నాను. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులు రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ వన సంరక్షణ కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్, మదర్ తెరీసా ఒక మాట చెప్తారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులేమన్నా అని చెప్పేసి. అలాగా మన సామాజిక సంరక్షణ కోసం అంటే ప్రతి ఒక్కరు కూడా వన సంరక్షణ అంటున్నాం కదా. అసలు చెట్టు ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది? ప్రకృతి ఏంటంటే ఒక చిన్న గాలితోటి మేఘం వర్షిస్తుంది. వర్షించిన తర్వాత వర్షించిన దానితో సూర్యకాంతితోటి విత్తనం మొలకెత్తుతుంది. మొలకెత్తిన మొక్క చెట్టు అయ్యి పూలు కాయలు ఇస్తుంది. అవన్నీ మనం కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. అలా ప్రతి ఒక్క మానవుల్లో కూడా సామాజిక స్పృహ అనేటువంటి ఒక విత్తనం నాటాలి. ఎలాగంటే ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో మనం విజయవాడలో చూసాం. అందరూ కూడా అదే చూసాం. అలా ప్రతి ఒక్కరు కూడా మన దాకా వచ్చాక చూసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా మన ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది అని చూసుకుంటున్నారు. కాదు, నేను నాది అనే భావన నుంచి మనది మనం అనేటువంటి భావనకు మారాలి అందరూ కూడా. ఆ విధంగా మా సుహాసిని ఖచ్చితంగా సామాజిక స్పృహతోటి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రోగ్రాం అంటే ఇప్పుడు పెట్టారు కానీ ప్రతిసారి కూడా స్కూల్కి వచ్చి పిల్లల్లో ధ్యానం నేర్పండి. మన పరధ్యానాన్ని పోగొట్టడానికి ధ్యానం చేయాలి. మన లైఫ్ బిజీగా ఉంది, బిజీ చేసేసుకున్నాం మనందరం కూడా సాంకేతికత పేరుతోటి. ఆ జీవితాన్ని పోగొట్టుకోవడం కోసం మనం ధ్యానం చేయాలి. రెండోది శాకాహారం అని చెప్పారు. శాకాహారం అంటే మన నీచమైనటువంటి ఆలోచనలు పోగొట్టుకోవడానికి శాకాహారం తీసుకోవాలి. ఈ విధంగా ఆలోచించి రూసో ఒక మాట చెప్తారు, ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిలోకి తిరిగిపోదాం అని చెప్తారు. మన ప్రకృతికి ఎంత దూరంగా ఉంటే అంత నాశనం అయిపోతాం. అంచేత ప్రకృతిలోకి వెళ్దాం, అందరం కూడా చెట్లను పెంచుదాం, చెట్లను సంరక్షించుదాం. లాస్ట్ మాట, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడు కూడా జరిగిపోయాక బాధపడటం కాదు. అందరూ చూడండి, ఈ మధ్యన కుమారదేవంలో పెద్ద చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోయిన తర్వాత చెట్టుని గుర్తించారు అందరూ కూడా. ఎంతోమంది వచ్చేసారు, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు చెట్టు పడిపోయే వరకు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. చెట్టు పడిపోయిన తర్వాత ఇలా యాక్టర్లు అందరూ వచ్చేసారు, పెద్ద పెద్ద కవులు వచ్చేసారు, దాని మీద కవితలు రాశారు, కానీ ఉన్నంతసేపు ఎవరో గుర్తించలేదు. అలా ప్రతి ఒక్కరు కూడా ముందు మనం కాపాడుకోవడం నేర్చుకుందాం. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ భావంతో ఉండి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతోటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. నేను నాది అనే భావన నుంచి మాది అనే భావనకి వెళ్ళి అందరూ ఉపయోగపడితే ఈ సమాజం ముందుకెళ్తుంది. రామకృష్ణారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. సూక్ష్మం నుంచి
మోక్షం వరకు చెప్పేశారు. నిజంగా చెప్పాలంటే మాకేం మిగల్చలేదు కూడా. సో ప్రత్యేకంగా అలాగే మన చంద్రబాబు నాయుడు గారు 2047కి పెట్టారు ఇప్పుడు మన టార్గెట్. చూడండి ఎంత విజన్ ఉన్నటువంటి వ్యక్తి మనకి సీఎం రావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ, సభలో మా గోవింద్ గారు కూడా లేరు యాక్చువల్గా, ఆయనకు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. మరి ఈ సభా కార్యక్రమాన్ని ముగించే ముందు, ఈ సభా కార్యక్రమం ముగింపు అయిన తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 2 మొక్కలు నాటించి ఈ కార్యక్రమాన్ని మహోత్సవ ర్యాలీని ప్రారంభించుకుందాం. మరి ఈ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మరి ఈ పిరమిడ్ సొసైటీ సభ్యులు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మన శాసనసభ్యుల వారికి వృక్షాలని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ కూడా మన శాసనసభ్యుల వారి చేతుల మీదుగా తీసుకో. మరి అలాగే వేదిక నిలబడి అందరికీ కూడా శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఒక్కొక్క వృక్షాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రండి అమ్మా, టక్ స్పీడ్గా రండి అమ్మా, రండి. మరి ఇలా వచ్చేసి అది పట్టుకొని ఎలా వచ్చాడు అలా వచ్చాడు జనాన్ని గారు చేద్దాం. వృక్షో రక్షితి రక్షిత చెప్పాలి స్టూడెంట్స్ అందరూ. వృక్షో రక్షితి రక్షిత. 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 థ్యాంక్ యూ. మీ అందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఇంకా గట్టిగా. మీరందరూ ఇక్కడే కూర్చోవాలి. ఎమ్మెల్యే గారు మనకి మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.
రక్షితి పర్యావరణాన్ని కాపాడదాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో రక్షితి మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం, వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో రక్షితి జై భారత్ మాతా की भारत माता 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 की वृक्षो रक्षिति वृक्षो रक्षिति वृक्षो रक्षिति वृक्षो रक्षिति वृक्षो रक्षिति भारत माता को भारत माता को भारत माता को మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వృక్షో రక్షిత అన్నప్పుడు రక్షిత అంటే ఒకసారి వెంకటేశ్వర పైకి చూసారా ఇంకొక ఆయన వెనకలే నువ్వు రెండేళ్ళు ప్రకృతి మాతకు ప్రకృతి మాతకు ప్రకృతి మాతకు ప్రకృతి మాతకు నెగిటివ్ బ్యానర్ ప్రకృతి మాతకు ప్రకృతి మాతకు స్లోగా వెళ్దాం. ప్రకృతి మాతకు వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో రక్షితి వృక్షో
అందం నింగికి చుక్కలు అందం చెట్లే దేశ ప్రగతికి మెట్లు చెట్లే 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 వృక్షో రక్షతే వృక్షో రక్షతే నాటాలి మాతాకి ప్రకృతి మాతకు భూమాతకు భూమాతకు పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ కు అందరూ వెహికల్ వెనకాలే రావాలండి. వెహికల్ వెనకాల 2 నిలువుగా రావాలి. క్రమశిక్షణగా ర్యాలీ చేద్దాం. భారత్ మాతాకి భారత్ మాతాకి ప్రకృతి మాతకు పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ కు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ కు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ కు ధర్మో రక్షతే ధర్మో రక్షతే ధర్మో రక్షతే వృక్షో రక్షతే వృక్షో రక్షతే నాటాలి 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 ఇంటింటా మొక్క ఇంటింటా మొక్క పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్టు పచ్చని చెట్టు పచ్చని చెట్టు చెట్లే దేశ ప్రగతికి మెట్లు చెట్లే వృక్షో రక్షతే వృక్షో రక్షతే సాంగ్ ప్లే చేయండి మాస్టర్ గట్టిగా సౌండ్. భారత్ మాతాకి భారత్ మాతాకి ప్రకృతి మాతకు భూమాతకు 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 పర్యావరణాన్ని మనము రక్షించగ ముందుకు పోదాం. చెట్టమ్మ చెట్టమ్మ పల్లాని చెట్టమ్మ వెహికల్ వెనక రావాలి. వెహికల్ వెనక రావాలి. వెనక జరగలేమో వెహికల్ వెనక్కి వస్తుంది. కొంచెం మాస్టర్స్ వెనక జరగాలి. వెహికల్ వెనక్కి వస్తుంది. కొంచెం మాస్టర్స్ వెనక జరగాలి. కొంచెం వెనక జరగాలి. కొంచెం వెనక్కి జరగాలి. ఇంకొంచెం వెనక్కి జరగాలి. ఇంకొంచెం వెనక్కి వెహికల్ అంతా మాస్టర్స్ వెనక్కి జరగాలి. భూమాతకు 2 లేలుగా పాల్గొనగా భూమాతకు ప్రకృతి మాతకు ప్రకృతి మాతకు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ కు టీఎంసీ ఎదురుకు రావాలి. టీఎంసీ ఎదురుకు రావాలి. వృక్షో రక్షతి వృక్షో రక్షతి 2 లేలుగా పాల్గొనవాలి. నాటాలి 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 నీటి మొక్కలు నీటి మొక్కలు ఇంటింటే మొక్క ఇంటింటే మొక్క నీటి చెక్కలు అందం నీటి చెక్కలు అందం ప్రగతికి మెట్లు దేశానికి హైడ్రేషన్ అయితే కాదు. బాగుంది. నింగికి చుక్కలు అందం నేలకు మొక్కలు అందం నింగికి చుక్కలు అందం నేలకు మొక్కలు అందం చెట్లు దేశ ప్రగతికి మెట్లు చెట్లు దేశ ప్రగతికి మెట్లు మంచితనం మనిషికి అందం
నాకు చూడదన్నా మీరు చేసింది ఇంకా పట్టుకెళ్దామా రెండు మేడం ముందుకోండి అంకల్ గారు రావాలి బిర్యానీ అయిపోయినాడు మలయాళ నీళ్ళు వాటర్ వేసుకోవాలి చాలా పోతే చేతులు కడిగి ఎక్కడికి వెళ్ళామా తినండి నా
బ్యాటరీ తీసుకో, నాకు నీ బ్యాటరీ నా బ్యాటరీ జేబంతా ఫుల్ టైట్ అయింది. తినడం మన అవసరం చూద్దండి మీరు. మేము 10 ఏళ్ళు ఉంటాం, ఊరికి కాదు కట్టాలి కాడించి ఇల్లు అంత మేళ ఉంటాం. మేము నువ్వు తీసుకుని ఉంటాం, తీయకుండా ఉంటాం. అందులో తినండి. నేను ఏం చేయను. ఫోన్ చేయగానే వాడవాడకి పల్లికి అడవులకి అన్ని చోట్లకి వచ్చి ఎంతో సేవలు అందిస్తున్న పిఎంసికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కారణమైన పిఎంసికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ పిఎంసి. మరి ప్రతిక్షణం సత్యదర్శనం అంటూ ప్రపంచమంతటా సత్యాన్ని అందరికీ అందిస్తున్న పిఎంసికి మరొకసారి వడిసిలేరు, అలాగే అనపర్తి నియోజకవర్గం, రంగంపేట మండలం, మరి పిరమిడ్ మాస్టర్లు అందరి తరపున బృందావనం హెల్పింగ్ హ్యాండ్స్ వారందరూ సహకారంతో ఊరూరా గ్రామం ప్రతి ఇంట మొక్కలు నాటాలి, చెట్లను నాటాలి, అలాగే వనం యొక్క సంరక్షణ, వనాల యొక్క ప్రాముఖ్యతను చెబుతూ, శాకాహారం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ మరి ప్రతి గ్రామాన ఈ సందేశాన్ని అందిస్తున్నారు. కేవలం ఈ గ్రామాలు మాత్రమే కాకుండా ప్రపంచం అంతటా కూడా ఈ సందేశాన్ని ఎంతో అవలీలగా సునాయసంగా మరి ప్రచారం చేస్తున్న పిఎంసికి, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి, పరమ గురువు మండలి ఛానల్, పత్రిజీ మానస పుత్రిక, ప్రతిక్షణం సత్యదర్శనం, పిఎంసి, మరి పిఎంసి టీమ్ వర్క్స్ అందరికీ కూడా, మరి ఎడిటర్స్కి, కెమెరా మాస్టర్స్కి, కెమెరామ్యాన్ మాస్టర్స్కి అందరికీ పేరు పేరున పిలవంగానే ప్రతి ఊరు వాడ వచ్చి ఎంతో చక్కగా ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాలని మరి ప్రతి చోటకు మరి అందరికీ అందిస్తూ
ఎంతోమందిని ప్రోత్సహిస్తున్న మరి ప్రతి ఒక్కరిని ధ్యానంలోకి తీసుకొస్తున్న పిఎంసికి మరొక్కసారి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ పిఎంసి. వి లవ్ యూ పిఎంసి. థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బెమ్మర్స్ పితామహ పత్రి గారికి ధన్యవాదాలు. సార్ పుట్టినరోజుకి నవంబరు 11వ తారీఖు 2024 సంవత్సరంలో మరి అద్భుతంగా రాజమండ్రి ప్రాంతాన్ని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజు బెమ్మర్స్ పితామహ పత్రి గారు జన్మదినం శుభాకాంక్షలతో సమానంగా గురువుగారికి పుట్టినరోజుని ఈ విశ్వవ్యాప్తమైన పిరమిడ్ మరి గురువుగారి పుట్టినరోజుని ప్రాణప్రతిష్ఠ చేయాలని మరి ఈస్టు వెస్టు మరి ఇంకా ఈ ఎక్కడైతే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో ఇక్కడ వైజాగు, హైదరాబాదు, కర్తాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి గురువుగారి పుట్టినరోజుని విశ్వవ్యాప్తం చేయడానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మరి ఆమోదించడం జరిగింది. పెద్దలందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లాల వారీగా మరి ప్రతి ఒక్కరు కూడా వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రానికి 50 మంది ప్రజానికం పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా రావడానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కృషి చేసి అందరికీ ఈ వాస్తవాన్ని యథార్థాన్ని తెలియపరిచి అందరినీ ఆహ్వానితులే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ శక్తి క్షేత్రానికి ఒక్కసారైనా వచ్చి మరి అక్కడ అడుగు పెట్టాలని చెప్పేసి కోరుచున్నాం. అందరూ రావాలని మరి ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ముందుగా మన అందరి గురువు అయినటువంటి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్లకి అలాగే యావత్ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు ఒక గొప్ప శక్తి క్షేత్రం వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి, రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి, ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిరమిడ్ మాస్టరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అద్భుతంగా పాల్గొని ప్రతి ఒక్కరిని తమ వంతుగా వేరే వాళ్ళకి కూడా తెలియజేసి అందరినీ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని నేను పిఎంసి తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నానండి. నా పేరు మోహన్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే స్వర్ణమాలమ్మ దివ్య ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా మరి వశిష్ఠ గౌతమి మెగా పిరమిడ్ శక్తి క్షేత్రం ఎంతో అద్భుతంగా నవంబరు 11వ తారీఖు 11వ నెల 2024 11 గంటల 11 నిమిషాలకి ఎంతో అద్భుతంగా మరి నిర్మాణం జరిగిందండి. అక్కడ ఎంతో అద్భుతంగా పత్రిసారి పుట్టినరోజు ఆవేళ ఎంతో అద్భుతంగా అక్కడ మరి పిరమిడ్కి నిర్మాణంలో ఎంతో భాగస్వామ్యం ప్రతి ఒక్కరు పొందారు. అది కూడా వశిష్ఠ గౌతమి ఆ వేళ మనం ఓపెనింగ్ చేసుకుంటున్నామండి. శక్తి క్షేత్రం అది గోదావరిని ఒడ్డున ఉంది. మరి ప్రతి ఒక్క గ్రామాలలో, విదేశాలలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. మరి పిఎంసి తరఫున ఎక్కడెక్కడో అందరూ కూడా ఎంతో అద్భుతంగా పిఎంసి అంటే ప్రతి క్షణం సత్య దర్శనం, అందులో కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. వారికి కూడా మేము ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం మాస్టర్స్. మరి పత్రిజీ ఆశయం మేరకు అది తాజ్మహల్ అన్నారు పత్రి సారు. మరి గోదావరి ఒడ్డున ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ప్రతి ఒక్కరు రావాలని మనసా వాస కర్మణ త్రికండ శుద్ధిగా మేము అందరిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి పిఎంసి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అవకాశం ఇచ్చిన పిఎంసి కూడా థ్యాంక్ యూ. ముందుగా పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలండి. పత్రి మేడం గారికి ధన్యవాదాలు. వశిష్ఠ గౌతమి లోనే మరి పత్రి సార్ పుట్టినరోజు జరుగుతుంది. 11వ నెల 11వ తారీఖున 11 గంటలకే మరి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే అందరం చెప్పుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు మరియు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తెలిసిన వారు కానీ తెలియని వాళ్ళని కూడా తీసుకుని అక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాము. నా పేరు సింగారలక్ష్మి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలండి. నా పేరు
సింగారలక్ష్మి మాది పుట్టకొండ గౌరవం అండి. ప్రతి ఒక్కరూ ప్రతి మాస్టర్స్ కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తెలియని వారిని కూడా తీసుకుని అక్కడ భోజనం చేస్తే ఎంతో అద్భుత శక్తి, అద్భుతమైన మరి ఆ శక్తిని తీసుకోవాలి. అక్కడికి రావాలి, ప్రతి ఒక్కరూ రావాలి. మాస్టర్స్లు అందరూ కూడా ప్రతి మాస్టర్స్లో అందరూ కూడా తీసుకుని రావాలని అక్కడ పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అందరూ కూడా అక్కడ మాస్టర్లు అందరం కూడా మరి పత్రి సార్కి హ్యాపీ బర్త్డే చెప్దాం. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. బెమ్మరూస్ పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి నా అనంత కోటి కృతజ్ఞతలు. మాది పెద్దాడ గ్రామం అండి. మీరు మాట్లాడి పిఎంసి వారికి ధన్యవాదాలు. అది పెద్దాడ గ్రామం, పెదపూడి మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. మేడం గారు ముందు నాకన్నా 6 మాసాల ముందు యానంలోకి వచ్చారు. ఆయన సీనియర్ మాస్టర్. నెక్స్ట్ నేను, తర్వాత మీకు పిరమిడ్ ఆహ్వానం. మేము అదే బోధనలో ఆయన పుట్టినరోజుకి 11వ తారీఖుని 11వ నెల 2011లో వెళ్ళామండి. అది సేమ్ ఇప్పుడు మరి ఇక్కడ మాకు ఈ పుట్టినరోజు పిరమిడ్ ఓపెనింగ్ పేరవరం జరుగుతుందంటే చాలా సంతోషం. అందరికీ ఇదే ఆహ్వానం. తప్పనిసరిగా మొత్తం యావత్ ప్రపంచం అంతా ఇక్కడికి వస్తుంది. మీరు కూడా రావాలని మేము కోరుతున్నాం. ఓకే, జై హింద్. నా పేరు బేబీ అండి. మా దేవంశరం అండి, తూర్పుగోదావరి జిల్లా. పేరవరం పిరమిడ్ ఓపెనింగ్కి అందరూ రావాలండి. 11వ తారీఖున ఓపెనింగ్ అండి. రంగాపురం అండి మాది. రంగాపురం పార్వతి అండి. నవంబర్ 11వ తారీఖునండి వైష్ణవి గౌతమ్ సార్ పుట్టినరోజు అండి. అందరూ రావాలండి. అందరికీ ఆహ్వానం. ఓకేనా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్, ఆంధ్రప్రదేశ్ బెమ్మరూస్ సుభాష్ పత్రిజీ గారికి శుభాకాంక్షలు, అభినందనలు. ధ్యానం చేసి చాలా ఆరోగ్యంగా ఉన్నాను. రాత్రి 1.5 గంటల ధ్యానం చేశాను. 1.5 గంటల ధ్యానంలోనే సార్ను తలుచుకుంటేనే చేయలేదు. ఈ ధ్యానానికి బెమ్మరూస్ సుభాష్ పత్రిజీ గారి అనంత కోటి వందనాలు. ఓకే, థ్యాంక్స్. నా పేరు భారతి అండి. మాది స్తంపర. వశిష్ఠ గౌతమి ప్రాణప్రతిష్ఠకి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను. మాది ఎమ్గిరి అండి, రాలింగ్ నాగమణినండి నేను. అది పేరవారం పిరమిడ్ ఓపెనింగ్ అండి. తప్పకుండా నవంబర్ 11వ తారీఖు 11 గంటలకి తప్పకుండా ఆత్మీయ ఆహ్వానం అండి అందరికీ. అంతే, అందరూ ఆహ్వానమండి. అందరూ రావాలండి. చెలో పేరవారం. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు. మాది రంగంపేట ఓషో పిరమిడ్ ధ్యానాశ్రమం. నా పేరు నారాయణమ్మ. ఈ 2024 నవంబర్ 11వ తారీఖు 11 నిమిషాలకు మన వశిష్ఠ గౌతమి పేరవరం పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ ఆహ్వానం అనుకునే అందరూ ఆహ్వానితులే. చెలో పేరవరం, చెలో పేరవరం, చెలో పేరవరం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకి పాదాభివందనాలు. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాణ ప్రతిష్ట 11/11/2024 11 నిమిషాలకి 11 సెకండ్లకి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. అందరూ కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. చెలో పేరవరం, చెలో పేరవరం, చెలో పేరవరం. జై హే పత్రిజీ, జై హే పత్రిజీ, జై హో పత్రిజీ, జై జై. మాది కానవరం, రాజనగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు గంగాబావాడి. నవంబర్ 11వ తారీఖుని 11/11 పత్రిజీ గారి పుట్టినరోజు, జన్మదినం. అందరూ రావాలి. మేము అందరూ వెళ్తున్నాము. అందరూ ఆహ్వానులే.
థ్యాంక్స్ మాస్టర్, సెలవు పేరవరం థ్యాంక్స్ మాస్టర్, థ్యాంక్స్ మా అందరూ వస్తున్నారని కోరుతున్నాం. ధన్యవాదాలు అందరికీ. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా వందనాలండి. మాది వేండ్ర అండి, పెదపూడి మండలం. నా పేరు చక్రమ్మ అండి. పత్రిసార్ గారు జన్మదినోత్సవం కాబట్టి పేరవరం గ్రామంలో ఆంధ్రప్రదేశం అక్కడ 11/11/2024 11 గంటల 11 నిమిషాలకి జన్మదినోత్సవం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్లు అందరూ ధన్యవాదంగా చేసుకోవటానికి అందరూ కలిసి అభినందించి అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. చెలో పేరవరం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవుల దివ్య ఆశీస్సులతో 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా రావాలని కోరుతున్నాం. మేము కూడా వస్తున్నాం. మాది ఆనూరు కొత్తూరు పెద్దాపురం మండలం. నా పేరు దుర్గా. చాలా అద్భుతంగా పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ జరగాలని కోరుకుంటున్నాం. చెలో పేరవరం. ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం. మన పేరవరం గ్రామంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకల సందర్భంగా వశిష్ఠ గౌతమిలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. నా పేరు సత్య, మాది రాజానగరం. అందరూ తప్పనిసరిగా రావాలి. చెలో పేరవరం. మాది ఆనూరు కొత్తూరు పెద్దాపురం మండలం. మరి నా పేరు వేటుకూరి అమ్మన్న, మా మిస్సెస్ పేరు వేటుకూరి దుర్గా. మేము ధ్యానంలోకి 2013లో వచ్చాం. మరి ధ్యానం చాలా బాగా ఆరోగ్యపరంగా కూడా ధ్యానం చాలా బాగుంది. అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఓపెనింగ్ 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి మరి మీ అందరూ కూడా వశిష్ఠ గౌతమికి వచ్చి ఈ యొక్క వశిష్ఠ గౌతమి అందరూ కూడా ఆహ్వానిస్తారని కోరి మనం చేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చెలో పేరవరం. ఈరోజు మా అమ్మాయి బర్త్డే, అందుకని ఫంక్షన్ జరిపించాను. మా పెద్దమ్మ గారు సహకారంతో వాళ్ళే భోజనాలు అవి పెట్టుకుని ఈ కార్యక్రమం చేయించారండి. మా పెద్దమ్మకే వాళ్ళ పాపకే హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మా చెల్లికి గోకిన పూజితకి. చెలో పేరవరం. అందరూ తప్పకుండా రావాలండి. ఇక ఈ నవంబర్ 11 పత్రిసార్ బర్త్డేని మనం ఎంతో విజయవంతంగా అందరూ సహకారంతో చేసుకుందామండి. తప్పకుండా అందరూ రావాలి. చెలో పేరవరం. 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 శ్రీని గారు రండి అంటారండి. పేరవరం. చెలో పేరవరం. చెలో పేరవరం. నవంబర్ 11 నెల 11వ తారీఖు 11 గంటలకి 11 నిమిషాల 11 సెకండ్లకి గురువు గారు మరి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఈ భూమిని స్వర్గంలా చేసి మరి మనందరికీ కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురు పుట్టినరోజుకి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నడుం కట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ సహకరిద్దాం. మనం సహకరించి గురువుగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి గురువుగారు మనకి ఇచ్చిన అదృష్టాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని విశ్వవ్యాప్తమైన పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ప్రతి ఒక్కళ్ళం మన ఉడత సాయంలాగా మన ఆనాడు రాముడు వారధి కట్టినప్పుడు ఉడత కూడా సాయం చేస్తేనే కానీ ఆ వారిది పూర్తవలేదు. అలా మన అందరం కూడా ఏ ఒక్కరు కూడా నేను తక్కువ అని అనుకోకుండా ఎవరు ఏం చేయగలిగితే అది చేసి మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని మరి విశ్వానికి అందిద్దాం. ఈ భూమిని స్వర్గంగా మార్చే శక్తి పిరమిడ్కి ఉంది. ఆ పిరమిడ్ శక్తి క్షేత్రంలో మనందరం భాగస్వాములైనందుకు చాలా చాలా ఆనందంగా మరి అంకిత భావంతో పనిచేద్దాం. ఎవరు ఏది చేస్తే చేద్దాం.
తెలియని వాళ్ళందరికీ తెలియచేద్దాం, అందరూ కూడా భాగస్వాములు అవుదాం, అందరూ తప్పకుండా రావాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. ఈ అదృష్టంగా భావించి మనం అందరం పనిచేద్దాం. చలో పేరవరం, చలో పేరవరం, చలో పేరవరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ అండి, పిఠాపురం మండలం చిత్రాడ. నేను 2009లో ధ్యాన పరిచయం అయిందండి. అప్పటి నుంచి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అన్ని ధ్యాన ప్రచారం చేసుకుంటా శాకాహారాలలో పాల్గొంటున్నాను. గురువుగారు మాటే నా బాట భావించాను. మరి ఈరోజు శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం మరి నవంబర్ 11వ తారీఖున ఓపెనింగ్ జరుగుతుందండి, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మీరు అందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.